Assalamualaikum. Hi guys, welcome back to my kitchen. రవ్వ ఫిర్నీ స్వీట్ ఎప్పుడైనా ఇది ఒక డిజర్ట్. సో ఎప్పుడైనా ట్రై చేసారా? చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. దీనికి మెయిన్గా మనకి 3 ఇంగ్రీడియంట్సే కావాల్సి ఉంటుంది. ఒకటి పాలు, 2 సూజీ అంటారు కదా, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అండ్ పంచదార మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆప్షనల్. సో ఫస్ట్ అయితే మనం పాలను బాగా కాగబెట్టాలి, మరగబెట్టాలి. అలా మరిగిన పాలల్లో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మేమైతే కాజు వేస్తున్నాము. కాజు వేసిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ కరిగిపోయిన తర్వాత సో సూజీ అయితే యాడ్ చేయాలి. 1 లీటర్ పాలకి 50 to 70 గ్రామ్స్ సూజీ అంటే ఉప్మా రవ్వ అయితే సరిపోతుంది. చాలా తక్కువ క్వాంటిటీ రవ్వ పడుతుంది దీనికి. సో ఇక్కడ నేను 6 లీటర్స్కి ఒక 600 గ్రామ్స్ వరకు రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ షుగర్ వచ్చేసరికి 1.5 కేజీ అన్నమాట. రవ్వ మనం ఎక్కువ వేసేస్తే చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది, శుద్ధలాగా అస్సలు బాగోదు. సో రవ్వ చాలా తక్కువ వేసుకోవాలి. 1 లీటర్కి 50 to 70 గ్రామ్స్ సరిపోతుంది. సో ఇక్కడ నేను 6 లీటర్స్ కాబట్టి ఇంత రవ్వ వేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని రవ్వ ఖీర్ ఫిర్నీ అని అంటారు. సో దీంటి చపాతీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది.